గురుగారు, ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ వారం? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి అమ్మ. అష్టమంలో శుక్రుడు, తృతీయంలో శని, దశమంలో కేతువు. ధనయోగం శుభప్రదం. బుద్ధి బలంతో ఆలోచించి ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించడానికి అవసరమైన ప్రయత్నాలని కొనసాగించండి. నిరంతర అన్వేషణ చేయండి. అందుకు అవసరమైనటువంటి విజ్ఞానాన్ని సాధన ద్వారా పొందండి. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. అష్టమస్థ శుక్రయోగము లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. మానవ ప్రయత్నం విశేషంగా చేస్తే సరిపోదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అవరోధాలు అధికంగా ఉన్నాయి కాబట్టి 1-2 సార్లు ఆలోచించి పని చేయండి. సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేయడం ద్వారా ఇబ్బందులు తొలగుతాయి. మనోబలంతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఎవరు ఏమన్నా మనస్సుకు తీసుకోవద్దు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. మనోబలం సర్వప్రధానం. చంచల నిర్ణయాలు లేకుండా ఉత్సాహంగా మీ బాధ్యతలను మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది, ఉత్సాహం లభిస్తుంది. మొదలుపెట్టిన పనులు పూర్తి చేయండి. వెంటనే మధ్యలో పనులు ఆపద్దు. ఆపితే విఘ్నాలు వస్తాయి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. సౌమ్య సంభాషణ శక్తినిస్తుంది. నిదానంగా పనులు పూర్తవుతాయి. గురుగారు, ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి? ధైర్యం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేయండి. గురుగారు, ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా? పంచమంలో కుజుడున్నాడు. అడుగడుగున ఆలోచనల్లో విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆటంకాలు తొలగటం కోసమై కుజప్రీతిగా కందులు దానం చేయండి.